వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3, 2025 పురస్కరించుకుని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకాలతో పాటు అంతర్జాతీయ అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అన్నమయ్య జిల్లా ఆధ్వర్యంలో పారా క్రీడోత్సవాలు 25వ తేదీ 11వ నెల 2025న రాయచోటిలోని డిఎస్ఏ క్రికెట్ స్టేడియం నక్కలదిన్నెలో విజయవంతంగా నిర్వహించబడినవి. జిల్లాలోని వివిధ మండలాల నుంచి పారా అథ్లెట్లు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా క్రింది పోటీలు నిర్వహించబడినవి. క్రీడా పోటీలు బ్యాడ్మింటన్, స్త్రీ మరియు పురుషులు చెస్, షాట్ పుట్, 100 మీటర్ల రన్, వీల్ చైర్ రేసింగ్ విజేతలకు పురస్కారాలు అందజేయబడ్డాయి. ఉత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు మెరిట్ సర్టిఫికెట్లు, పాల్గొన్న క్రీడాకారుడికి సర్టిఫికెట్లు, వివిధ ఈవెంట్లలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విజేతలకు మెడల్స్ జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ జి చంద్రశేఖర్ తో అందజేశారు. ఈ కార్యక్రమానికి దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్వి కృష్ణ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరై పారా అథ్లెట్లను అభినందించి ప్రోత్సహించారు. అడుగు వేసుకుంటూ పోతే జీవితంలో మనం గెలుస్తూ ఉంటాం. దానికి ఒక ఉదాహరణ మన రీసెంట్గా అండర్-19 బ్లైండ్ వరల్డ్ క్రికెట్ ఛాంపియన్షిప్ మన వాళ్ళు గెలిచారు. డిపార్ట్మెంట్ స్కూల్ వాళ్ళు కూడా ఉన్నారు. మా అమ్మాయి 47 రన్స్ కొట్టి కారణమైంది. సో ఇదంతా కూడా అంటే ఆమె లైఫ్ సెటిల్ పెట్టలేదు, అర్థం చేసుకుంది. ఆమె లైఫ్ సెటిల్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి, గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన ఒక రివార్డ్ ఇస్తే జీవితం సెట్. సో ఈ స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం. రెగ్యులర్ యాక్టివిటీ ఎంతోనో స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం. ఇది సహకారం అందించడానికి సార్లు వాళ్ళు ఉన్నారు, సంఘ నాయకులు ఉన్నారు. సో మీరు ఏంటి అనేది మీరు ఒకసారి మీరు ప్రూవ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా మీరు ఎక్కడ కూడా ఇంటర్యాక్ట్ కాంప్లెక్స్ ఎదుర్కోకుండా మీరంతా కూడా విజయం సాధించగలిగిన గట్టి నమ్మకంతో మీరు ఈ కార్యక్రమాలు యాక్టివ్గా పార్టిసిపేట్ కానీ వెళ్ళిపోవటం అనేది సహజము. వెళ్ళిపోవటం నెక్స్ట్ మనలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావాలని కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మరి శ్రీనివాసు గారు, రంగారెడ్డి గారు, శివ గారు వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేక ధన్యవాదాలు మన చంద్రశేఖర్ సార్కి తెలుపుతూ నాకు ఈ అవకాశం ఒక 30th వరకు స్కూటర్ సప్లై చేయడానికి ఇచ్చారు సార్. అడిగారు, చెప్పాను సార్ అవసరం సార్. శ్రీనివాసులు ఇట్లా టీడీపీ నాయకులు సార్ చెప్పారు. వాళ్ళు కూడా సార్ కూడా స్పందించారు. గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికీ కూడా, అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి ప్లస్ అలాగే ఆఫీసర్స్కి, అలాగే ఏడి కృష్ణ కిషోర్ సార్ గారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మనము 66వ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు క్రీడలు అనేది జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది రావాలనే ఉద్దేశంతో క్రీడలకి అవేర్నెస్ అంటే హ్యాండిక్యాప్స్ కూడా, డిసబుల్ క్యాండిడేట్స్కి కూడా మనకు స్పోర్ట్స్ అనేది ఉందనేది చాలా వరకు అవగాహన లేదు. అవగాహన కార్యక్రమం ఈ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇలాగే ఈరోజు మనకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో అలాగే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ గేమ్స్ వల్ల మామూలుగా జనరల్ స్పోర్ట్స్ కంటే పారా స్పోర్ట్స్ అనేది కూడా ఒక సపరేట్గా ఉన్నాయన్నమాట. డిసబుల్ క్యాండిడేట్స్కి పారా స్పోర్ట్స్ అనేది మనకు స్టేట్లోను మరియు ఒలింపిక్స్లో కూడా మనకు పారా స్పోర్ట్స్ అనేది జరుగుతుంది. ఈ క్రీడలు పారా స్పోర్ట్స్ ఆడడం వల్ల మీకు భవిష్యత్తులో 3% రిజర్వేషన్ కావచ్చు, అలాగే స్పోర్ట్స్ కోటా కింద జాబ్స్ కావచ్చు, అలాగే మీకు క్యాష్ ఇన్సెంటివ్స్ అంటే మామూలుగా అయితే మీరు పారా ఒలింపిక్స్లో మెడల్స్ కానీ సాధించిన లేదా ఒలింపిక్స్లో పార్టిసిపేషన్ చేసినా కూడా మీకు దాదాపు 10 లక్షలు 15 లక్షలు కోటి రూపాయలు కూడా మనకు గవర్నమెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ అనేది ప్రకటించడం జరుగుతుంది. అందువలన ఈ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డిసబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పారా స్పోర్ట్స్ గురించి అవగాహన కల్పించడం ఉద్దేశం కోసం ఈరోజు స్పోర్ట్స్ అనేది క్రీడలు అనేది మనం ప్రారంభించడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈరోజు 66వ వికలాంగుల సందర్భంగా ఈ స్టేజీ మీదకి వచ్చినటువంటి మన ఏడీ గారికి, అదేవిధంగా మన జిల్లా అధికారి గారికి, నాతోటి సాటి దివ్యాంగులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో కంటే కూడా టీడీపీ వచ్చింది. దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. లాస్ట్ ఫైనల్లో అన్ని కేటగిరీల్లో ఎత్తుకుంటే వెనుకబడి ఉండే కేటగిరీ ఏదంటే ఒక దివ్యాంగులని ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అయితే గుర్తించినారు
కానీ 6,000 నుంచి ఒకప్పుడు మేము సంఘాలు కూడా డిమాండ్ చేసి 6,000 మాకు వికలాంగులకు మా కుటుంబాలు ఇబ్బందులు ఉన్నారు, రోడ్లపైన ఉన్నారు, వీళ్ళు గుట్టుగా గౌరవంగా బతకాలంటే ప్రభుత్వాలు దీనిపైన చర్య తీసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎవరైనా సరే మా కుటుంబాన్ని కాపాడాలని ధర్నా చేయడం కూడా జరుగుతూ వచ్చింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచించి మేము అనుకునే ప్రకారం 6,000 చేయడం కూడా జరిగింది. 6,000, 10,000, 15,000. గత ప్రభుత్వంలో ఈ బోగస్ అనేటి 10,000, 15,000 దొంగ సర్టిఫికెట్లు తీసుకొని వాళ్ళు నిజమైన వికలాంగులు కాకపోయినా కూడా వాళ్ళు ఈ విధంగా బోగస్ చేసి గవర్నమెంట్ మోసం చేసి తింటున్నారని ఒక రీసర్వే పెట్టడం కూడా జరిగింది. ప్రభుత్వం ఒక విధాన వాళ్ళు ఎవరైతే తప్పు చేసినారో దాని తప్పును శిక్షించేదానికి వాళ్ళను సర్వే చేయమని డాక్టర్లు కూడా ప్రకటించడం జరిగింది. ఈ డాక్టర్లు ఏం చేసినారంటే ప్రభుత్వం చెప్పిన విధి విధానాలు వేరు, డాక్టర్లు చేసిన విధానం వేరు. అవన్నీ మనం లంచాలు గించాలని చెప్పడాలని కరెక్ట్ కాదు. ఆ రీసర్వేలో కూడా ఆ రోజు ఒక వికలాంగునికి సర్టిఫికెట్ ఇచ్చే రోజుల్లో 3 గంటలు టైం తీసుకొని 3 కమిటీ వేసి 3 కమిటీలో నువ్వు నిజమైన వికలాంగుని వాళ్ళు ఆ రోజు సర్టిఫికెట్ ఇస్తే ఇప్పుడు ఈ రీసర్వేకి వచ్చిన డాక్టర్లు ఒక కుర్చీలో కూర్చొని 30 నిమిషాల్లో 30 మందికి నువ్వు రిజెక్ట్ చేసి నువ్వు వికలాంగుని కాదని ఏ పద్ధతిలో వీళ్ళు ఇస్తారు అనేది మాకు అర్థం కావడం లేదు. ఇప్పటికైనా మేము ఒకటే నిర్ణయంగా చెప్తున్నాం, మా ప్రజా సంఘాలు కూడా మీకు మన కుటుంబాలకు ఎంతవరకైనా అన్యాయం జరిగితే సహించకుండా రాష్ట్ర వ్యాప్తంగా కానీ పోరాటాలు చేసి మనకు న్యాయం జరిగేంత వరకు పోరాటాలు చేస్తామని ఈ సమావేశంలో మీకు ధైర్యంగా చెప్తున్నాం. ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు నిజమైన వాళ్ళు ఎక్కడైతే రిజెక్ట్ చేసినారో కోర్టుకు వేసి సొంత ఖర్చులతో అయినా కానీ వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం. మోటివేషన్ సాయి చరణ్ సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి సార్ మెడల్ కంపౌండ్ సైడ్ సైడ్ ఇక్కడ చూడండి సార్ నెక్స్ట్ కేటగిరీలో ఏ సుబ్బయ్య మెడల్ రాక్షండి పసుపయ్య గారికి క్లాప్ చేయాలా? సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి నెక్స్ట్ సాయి చరణ్ సెకండ్ సాయి చరణ్ వికలాంగుల సంఘం అధ్యక్షుడు రాష్ట్ర ఆయన
అట్లే గవర్నర్ అయినటువంటి శివ అన్న టీడీపీ జనరల్